అరే దీపావళి ఎప్పుడో వెళ్ళిపోయింది కదా, ఇప్పుడెవరు టపాకాయలు కాలుస్తున్నారు? థ్యాంక్ యూ భూతాల బాస్. మీ తర్వాత నన్ను మీరు భూతాల బాస్ చేస్తున్నారు కదా. టకేలా ముందు కలల కన్నం మానేసి లే, ఏం జరుగుతుందో చూడు. బాస్, భూతాల బాస్, నా మీద కాకపోయినా చిన్న కొమ్మల మీదనే మీరు జాలి చూపించాల్సిందే. నా బరువు తట్టుకోలేక ఎలా వాలిపోయిందో చూడండి. ఇంత ఉదయాన్నే ఎవరైనా పటాసులు పేలుస్తారా? అరే నాకు తెలిసి వాళ్ళ ఇండియా క్రికెట్ మ్యాచ్ లో గెలిచింది అనుకుంటాను. ఓహో, ఎంత పెద్ద భవనము! చూడ్డానికి అందంగా ఉంది. వాళ్ళేదో పండుగ జరుపుకుంటున్నట్టున్నారు, కానీ మన నిద్ర చెడగొట్టారు. పదండి ఇన్వెస్టిగేట్ చేసి చూద్దాం వీళ్ళందరూ ఎవరా అని. వైఫై పాప నిజంగానే సూపర్. ఆయన పెన్ డ్రైవ్ తో నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశాడు. జై వైఫై పాప. రండి రండి, వైఫై బాబా యొక్క మ్యాజిక్ వస్తువులు. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం. ఓరి దేవుడు, ఏంటి అన్యాయం! ఇక్కడ అన్ని వస్తువులు అసలు రేట్ కన్నా 3 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు. అవును, ఇవన్నీ సాధారణమైన ఎలక్ట్రానిక్స్ కావు. వైఫై బాబా యొక్క మంత్రశక్తులు ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు. ఏంటండి ఇంత ఆలోచిస్తున్నారు? కొంటే కొనండి, లేదంటే మర్యాదగా ఇక్కడ నుంచి దయచేయండి. అలా అంతా చెప్పొద్దయ్యా, నేను వీటిని ఎలాగైనా కొనాలి. ఇదిగో డబ్బు, అన్నిట్లో ఒక్కో పీస్ ప్యాక్ చేసి ఇవ్వయ్యా. మంత్రశక్తులున్న ఈ వస్తువులన్నీ నాకు ఖచ్చితంగా కావాలి. వైఫై బాబానా? ఇంతకీ ఈ వైఫై బాబా ఎవరై ఉంటారు? లోపలికి వెళ్తేనే అతను ఎవరో కనిపెట్టచ్చు. పద. ఇద్దనమాట సంగతి. ఈయనగారే ఆ వైఫై బాబానా? ఈయన చూస్తే బాబాలా లేరు, కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ లా ఉన్నారు. మా డ్రాయింగ్ రూమ్ వైఫై పాప ఇచ్చిన కంప్యూటర్ హార్డ్వేర్ తో నిండిపోయింది, కానీ ఇంతవరకు మా అబ్బాయికి జాబ్ దొరకలేదు. వైఫై బాబా, నేను చాలా బాధల్లో ఉన్నాను. మీ రేంజ్ లో శరణం పొందడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా వైఫై పాప రేంజ్ చేస్తుంది మీ ఫేక్ ని చేంజ్. సరేలే, చార్ అంటే ప్రమోషన్ ఎర్రర్. మీ ఆఫీసులో మీకు ప్రమోషన్ రావట్లేదు. అవును వైఫై బాబా, మీరు చెప్పిందంతా కరెక్ట్. మీరొక దీర్ఘదర్శి. నీ ఫోన్ ని ఈ చార్జర్ తో చార్జ్ చేయి, ప్రమోషన్ కాల్ తప్పకుండా వస్తుంది. వైఫై బాబా రేంజ్ లో ఉంటే నా అదృష్టం చేంజ్ అయిందనే అర్థం. జై వైఫై పాపా! వైఫై పాపకి జై! వైఫై పాపకి జై! అయితే ఇదే అన్నమాట మ్యాజిక్. ప్రజల జీవితం ట్రాజిక్. ఈ వైఫై పాపా నుంచి ప్రజల్ని కాపాడే సమయం వచ్చింది. వైఫై బాబా నిజ స్వరూపం చూపిద్దాం. పాపి బాబా ఈ వైఫై బాబా కదా ఇంతటితో ముగిసినట్టే. తప్పకుండా
వైఫై బాబాకి జిందాబాద్. రండి రండి. వైఫై పాప అందరినీ తన రేంజ్ లోకి తెచ్చుకుంటాడు. సూపర్. అంటే నీకు రెక్కలొచ్చాయా? అన్నట్టు మరో విషయం, నీ గొంతు కాకిలా ఉంది. ఇదే నీకున్న ప్రాబ్లం. అవును వైఫై బాబా, మీరు ఎంతో గొప్పవారు. వైఫై పాపాకి జిందాబాద్. వైఫై పాపాకి జిందాబాద్. వైఫై పాపాకి జిందాబాద్. వైఫై పాపాకి జిందాబాద్. ఈ హెడ్ ఫోన్స్ ని నీ చెవుల్లో పెట్టుకుని మంచి మంచి హిందీ సాంగ్స్ విను. దెబ్బతో అంతా సరైపోతుంది. చెప్పండి వైఫై బాబాకి జై. నా గొంతు నయమైపోయింది, చాలా ఆశ్చర్యంగా ఉంది. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు ఈ రెక్కలు ఎలా వచ్చాయి? ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్. ఇదేంటి నా గొంతు కాకిలాగా ఎలా మారిపోయింది? వైఫై బాబా ఎంతో గొప్పవారు. మన కష్టాలన్నిటినీ ఆయనే స్వీకరించేశారు. వా, వైఫై పాపాకి జిందాబాద్. వైఫై పాపాకి జిందాబాద్. ముందుకు రండి, ముందుకు రండి. మీ కష్టాలన్నిటినీ వైఫై బాబాకి ఇచ్చేయండి. మీరందరూ ఫ్రీ అవ్వండి. చెప్పండి వైఫై బాబాకి జిందాబాద్. పదండి 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 పదండి. వైఫై పాపా, నా ఒళ్ళంతా ఒకటి దురదలు, గచ్చొచ్చింది. అరే, నా గచ్చిపోయింది. మీరు అదరగొట్టేశారు వైఫై పాపా. వైఫై పాపా జిందాబాద్. నా తల పూర్తిగా బట్టతలైపోతుంది బాబా. నా జుట్టు బట్టతల వచ్చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ఏం జరుగుతుందో చూడండి. బాబా, నాకు నోట్లో పళ్ళు ఊడిపోయినాయి. భలే. అలాగే ఒక సెల్ఫీ తీసుకుందామా? ఇప్పుడే మీరు చూడడానికి రాక్ స్టార్ లా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మా దాడి ఎలా ఉంది? వైఫై పాపాకి జిందాబాద్. ఖచ్చితంగా మీరిద్దరు మాయగాళ్ళు. మీరిద్దరి రేంజ్ ఈ రోజు చేసింది నా ఫేట్ ని చేంజ్. భక్తులారా, వీళ్ళిద్దరు మాంత్రికులు మీ వైఫై పాపాని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పండి. అరే తక్కేలా, వాళ్ళు మన సర్వర్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యి. ఇలా చూడండి, ఈ వైఫై బాబా మాటల్ని మీరు నమ్మొద్దు. ఈయన మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బు లాక్కుంటున్నారు. ఏంట్రా వైఫై పాపాకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారా మిమ్మల్ని? ఇప్పుడు మీరు నా రేంజ్ లోకి వచ్చేశారు. ఇక ఇప్పుడు బండారా మొత్తం బయటపడబోతోంది. ఎంత పని చేశారు? నా కొంప మునిగింది. నేను ఒప్పుకోను. ఇది నా డబ్బు, మీది కాదు. నా రేంజ్ ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు? ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా మీరు ఈయనగారికి ఇచ్చిన డబ్బే. ఈ దొంగ వైఫై బాబా ఎవరికి తెలియకుండా డబ్బు దాచుకున్నారు. మూర్ఖులారా, ఈ వైఫై పాపాన్ని హ్యాక్ చేయటం అంత ఈజీ కాదు. అది అసాధ్యం. మీరు ఇప్పుడు నా రేంజ్ లో ఉన్నారు. వదిలిపెట్టను. బాయ్ బాయ్ వైఫై బాబా. ఇక మీ పని అయిపోయినట్టే. జిత్తులు మారి కాకి, అక్కడే ఆగు. నువ్విప్పటికే చాలా పాపాలు చేసేశావు వైఫై పాపా. ఈ ఇద్దరు మంత్రగాలని నేను ఏం చేస్తానంటే, మంత్రగాళ్ళం కాదు, భూతాలం. నేను వీళ్ళ బాసుని, భూతాల బాసుని. భూతాల వామ్మో! భూతాలు! వద్దు 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 వద్దు, నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి. వదిలేయాలా? ప్రజల ఎమోషన్స్ తో ఆడుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచుకుంటున్నావు. నన్ను మన్నించండి, తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. క్షమించండి, తెలియక చేసేసాను. బాస్, చాలా బోరింగ్ గా ఉంది ఈ డైలాగ్ మాటి మాటికి విని.
ఈ రోజు వింతగా ఏదో ఒకటి చేద్దాం. ఏంటి వింతగా చేస్తారా? వద్దు, నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి. సరే వదిలేసావు, బాయ్ బాయ్. నన్ను అరెస్ట్ చేయండి. నేను మోసం చేశాను, అరెస్ట్ చేయండి. భూతాలు నన్ను తరుముకొస్తున్నాయి. త్వరగా నన్ను అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి త్వరగా. నువ్వు భూతం పార్సల్ బా. సరే పదండి, ఈ వైఫై బాబా కథ ముగించేశాం. అది సరే పక్కీలా, ఈ రోజు ఎంటర్టైన్మెంట్ కి ఏం ఏర్పాటు చేశారు? ఈ రోజు అమావాస్య రాత్రి కదా, బంగ్లూ భూతం ఏరియాలో భూతాల కోసం ఒక క్లబ్ ఉంది. అక్కడ హాలోవిన్ పార్టీ జరుగుతోంది. అలాగే లేట్ లిప్స్టిక్ లాలిత యొక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అక్కడ భోజనం ఇంకా వసతులు కూడా ఫ్రీయే. చాలా కష్టపడి పాస్ సంపాదించాను బాస్, అది కూడా ఆన్లైన్ లో. హే ఆగు, నా లంచ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? హే, నాకు ఆకలేస్తోంది. ఏ రూబీ, ఆగు రూబీ, ఎందుకు నా బోని తీసుకెళ్తున్నావు? నాకు ఇచ్చే రూబీ. నిజమేంటంటే నువ్వు నిద్రపోవటం నాకు నచ్చలేదు. అవును, నువ్వెప్పుడు నిద్రపోతూనే ఉన్నావు. ఈ రోజు క్లైమేట్ ఎంత బాగుందో చూడు, మాతో సరదాగా ఆడుకోవచ్చు కదా. ఆగు రూబీ, సరే మనం సరదాగా దాగుడు ముత్తలు ఆడుకుందామా? ఏంటది? రాక్షసుడు అయ్యుంటాడా? ఇనుప రాక్షసుడు. ఇది ధ్వంసం చేసే మెషిన్ కదా, పెద్ద పెద్ద వస్తువుల్ని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అలాగా? మరైతే దానికి మన ఇంట్లో ఏం పని? ఇక్కడికి ఎందుకు వచ్చింది? బాబ్లు, డికోస్టా బాస్ బ్రహ్మాండమైన చోటినే సెలెక్ట్ చేశారు కదూ. రిసార్ట్ ఇక్కడే రెడీ చేస్తారేమో. వావ్ 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 వావ్, అన్నిటినీ పగలగొట్టాయి. ముందు ఈ పైప్ నుంచి మొదలు పెట్టు. ఓకే, అలాగే కానిచ్చేద్దాం. బీచ్ కి మధ్యలో ఈ చెట్టేమీ బాగోలేదు, దాన్ని కూడా నరికేసేయి. ఓకే, అన్ని చెట్లని నరికి పారేస్తాను. అక్కడ మట్టి దిబ్బ ఉంది, దాన్ని కూడా క్లియర్ చేయి. ఓకే, క్షణంలో చేసేస్తాను. ఈ డాగీకే ఉన్న పిచ్చా? మమ్మల్ని అంటారేంటి? మీరే మతిలేని మూర్ఖులు. ఇది మేము నివసించే ఇల్లు. మా ఇంటినే కూల్ చేద్దాం అనుకుంటున్నారా? మాకు కోపం వచ్చి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీటిని గమనించావా? ఈ రాబిట్ ఎంతో అందంగా ఉంది కదూ. ముందు వీటిని ఇక్కడి నుంచి తరిమేయాలి. రాబిట్, ఇలా అటాక్ చేయడం ఏమీ బాగోలేదు. మనం పారిపోదాం. పని మొదలెట్టే ముందు ఈ ముగ్గురిని ఈ బీచ్ నుంచి తరిమేయాలి.
ఇదిగో వీళ్ళిద్దరిని చూసావా? వీళ్ళని కూడా డికోస్టానే పంపించుంటాడు. పద మనం వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. అరే డాగీ డాగీ ప్లీజ్ నన్ను వదిలే, నన్నేం చెయ్యదు. నవ్వొస్తోంది, చాలు చాలు. ఆగండి. వెంటనే మీ ఆటలు కట్టి పెట్టండి. హే 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 ఆగండి. మీ ఇద్దరు మా ఇల్లుని కూలగొట్టడానికే కదా వచ్చారు? మీరు డికోస్టా అసిస్టెంట్స్ అవునా? ఇల్లా అంతవా డికోస్టానా? మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా కాళ్ళు అతుక్కుపోయాయి. మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడుతున్నాను టకేలా పకేలా. అరే ఇంత చిన్న జంతువుల చేతుల్లో మీరు ఓడిపోయారు. బాస్ ఏదో పర్వాలేదని వదిలేసాం, అందుకే ఇలా. మేమేదో వాళ్ళ ఇల్లు అంతం చేయడానికి వచ్చామని అనుకున్నారు, అందుకే ఇలా చేశారు. ఎంత చెప్పినా వింటం లేదు. మన ఇక్కడికి వచ్చింది పిక్నిక్ కోసమే కదా. మీరేనే చెప్పండి బాస్. బాస్ వాళ్ళు మనల్ని చూడగలుగుతున్నారంటే ఏదో సమస్యలో ఉన్నారని అర్థం. అరే రే, మనం మాట్లాడే భాష వీళ్ళకి బాగా అర్థమైపోతుంది. అసలు ఎవరు వీళ్ళు? వదలండి, మమ్మల్ని వదలండి. టెన్షన్ అవ్వకు మిత్రమా, టెన్షన్ అవ్వకు. మేము నీ శత్రువులం కావు, మీ స్నేహితులం. అదే కాదు, మమ్మల్ని డికోస్టా వికోస్టా ఎవరు పంపించలేదు. మేము వచ్చింది మీ ఇంటిని పాడు చేయడం కోసం కాదు మిత్రమా. మేము భూతాలం. ఈయనే మాకు బాసు, భూతాల బాస్. ఆ డికోస్టా ఎవరు? ఆ డికోస్టా మా ఇంటిని ధ్వంసం చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు. మా భూమిని అక్రమంగా ఆక్రమించి ఇక్కడ రిసార్ట్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చోటు కనుక రిసార్ట్ గా మారిపోతే మేము ఇల్లు వాకిలి లేకుండా అయిపోతాం. దిగులు పడకండి, అంతా సర్దుకుంటుంది. టకేలా పకేలా గెట్ రెడీ ఫర్ ప్రాజెక్ట్ డికోస్టా. yes బాస్. డికోస్టా రిసార్ట్ లో కేకలు పెట్టుతున్నది ఎవరు మ్యాన్? వాళ్ళకి బ్యాండ్ వాయించి వాళ్ళ లైఫ్ ఎండ్ చేయండి. ఓకే డికోస్టా బాస్. చూసారా వాళ్ళు అన్ని ఏర్పాట్లతో ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను చెప్తా నాకు. టకేలా పకేలా ఈ రోజు వాళ్ళ సమస్యను వాళ్లే పరిష్కరించుకుంటారు. మనం కేవలం ప్రేక్షకుల్లాగా చూద్దాం. ఓకే బాస్. బాల్కనీ సీట్ లో కూర్చొని చూద్దాం బాస్, ఏమంటారు? ఓవర్గా మురిగింది. పెట్టుకుంటారా? ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఏం చేస్తామో. మీరు మరీ ఇంత తొందరపడితే ఎలా? నా అస్సలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అది డాగినా బ్రూస్లీనా? దీని లైఫ్ ఎండ్ చేయగలిగింది నేను మాత్రమే అనుకుంటా. ఆ ఇల్లు ధ్వంసం చేయడానికి ట్రై చేస్తున్నారా? మీరు అయిపోయారు. ఇప్పుడు చేస్తాను నీ లైఫ్ ఎండ్. తిక్క కుదిరింది.
డికోస్టా బాస్ మాకు కాదు, వాటికి ఎండు కార్డు వేయండి. ఏంటి అన్యాయం? ఇంత చిన్న చిన్న జంతువులు డికోస్టాని ఎలా డిఫీట్ చేస్తున్నాయి? ఇప్పుడు వీళ్ళ లైఫ్ ఎండ్ చేయక తప్పదు. బాస్, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. ముందు వచ్చి నన్ను ఎవరైనా కాపాడండి, పక్షి వదలట్లేదు. వెళ్లే లోపు నేను ఈ రాబిట్ లైఫ్ ని ఎండ్ చేస్తాను. అసలు ఏంటి ఈ మ్యాజిక్? కుందేలు పిల్లకి ఇంత బలం ఉంటుందా? జీవితంలో నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఆఖరిసారిగా వీళ్ళ లైఫ్ ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైంది మ్యాన్? ఇది ఎందుకని ముందుకు వెళ్ళట్లేదు? ఈ ప్రదేశం నాకు కూడా ఇల్లే. అయినా నీ రిసార్ట్ ని ఇక్కడే కట్టాలనుకుంటున్నావా? ఇది మన ఎండ్లా ఉంది. నాకు ఆకలి దంచేస్తోంది. థ్యాంక్ యూ భూతం బాస్. థ్యాంక్ యూ టకేలా పకేలా. వి ఆల్ లవ్ యూ. యు వెల్కమ్. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడమే మా పని. అలాగే పాపులకి శిక్ష వేయడం మాకు అతి గొప్ప బహుమతి. ఇంకెప్పుడు కూడా ఆ దుర్మార్గులు మీ జోలికి రారు. సో ఎంజాయ్.